కానీ ఏమైపోతుంది చివరికి? అవిశ్వాసము చేతనే, అవిధేయత చేతనే, పాపము చేతనే వాళ్ళు దేవుని చేత వాడబడలేకపోతున్నారు. దేవుని చేతిలో బలమైన వారిగా ఉండవలసిన వారు ఎందుకు బలహీనులైపోతున్నారంటే కాగా అవిశ్వాసము చేతనే. విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, విధేయత లేదు, దేవుని వాక్యానికి లోబడే మనసు లేదు. కాబట్టి కాగా అవిశ్వాసము చేతనే. అవిశ్వాసం అంటే సమస్త దరిద్రము ఉంటుంది వాళ్ళలో. ఏముంటుందండి? విశ్వాసము లేని వారిలో ఏముంటుంది? సమస్త కల్మషము ఉంటుంది. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. వారికి ఆటపాటలు ఎంతో ప్రాముఖ్యమైపోయినాయి. దేవుని మాటలు వారికి ఎలాగున్నాయంటే ఇంపుగా లేవు. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటానికి లేచారంట. అలాంటి అవిశ్వాసమైనటువంటి తరం వారికి దేవుడు ముందుగా ఆహ్వానం ఇచ్చారు. ఎవరిని బట్టి ఇచ్చారంటే అబ్రహాం గారిని బట్టి ఇచ్చారు. అబ్రహాం గారితో చెప్పారు, అబ్రహాం ఒక చిన్న తప్పు చేస్తాడు అక్కడ. ఆ బలిపీఠం కట్టినప్పుడు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయడు. అక్కడ నీ తరము వారు నీది కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. అక్కడ నుండి వారిని వెండి బంగారాలతో నేను మరలా రప్పిస్తాను, నా విందుకు రప్పిస్తాను, లేదంటే వాగ్దాన దేశానికి రప్పిస్తాను అన్నారు. దేవుడు చెప్పినట్టుగా మోషేని పంపారు, తీసుకుని వస్తూ ఉన్నారు. అనేక అద్భుత కార్యాలు వారి జీవితాల్లో దేవుడు చూపిస్తూ ఉన్నారు. 10 అద్భుత కార్యాలు ఐగుప్తులో చేసి ఐగుప్తు ప్రజలను గడగడ గడమని వణికించారు. కానీ అవిశ్వాసము వారిని విడిచిపెట్టలేదు, అవిధేయత వారిని విడిచిపెట్టలేదు, పాపము వారిని విడిచిపెట్టలేదు. కాబట్టి అవిశ్వాసము చేతనే